తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన పాస్పోర్టు రద్దు చేస్తూ పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేసినట్లు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇక పాస్పోర్టు రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్ అవుతుంది. అమెరికా కాన్సులేట్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ను పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు నమోదైన తర్వాత ఆయన పోలీసులతో ఆడుకున్న ఆటలు, విచారణకు సహకరించకపోవటానికి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ పోలీస్ అధికారి అయినా ఆయన చట్టాన్ని గౌరవించడం లేదని స్పష్టం చేశారు. దీంతో ముందస్తు బెయిల్పై ఆశలు పెట్టుకోవడం కష్టంగా మారుతుంది. అదే సమయంలో పాస్పోర్టు రద్దు చేయడంతో డిపోరేషన్ తప్ప మరో మార్గం లేదు. ఈ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ రావును పోలీసులు మరోసారి మంగళవారం ప్రశ్నించారు. ఆయన ఫోన్లో పాటు ఇతర సాంకేతిక పరికరాల ఆధారాలతో ప్రశ్నించారు. కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, పర్వీన్, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో తాజాగా ఇది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క పాస్పోర్ట్ ను కూడా రద్దు చేస్తున్నట్లుగా కూడా ఆ పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మాత్రం ఇటు హైదరాబాద్ పోలీసులకు ఇచ్చినటువంటి హైదరాబాద్ నగర పోలీసులకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఈ తెర మీదకి వచ్చిన అనంతరం కూడా ఆయన అమెరికా వెళ్లిపోయారు. అమెరికాలోనే అక్కడే ఉంటున్నారు. కనీసం పోలీసులు ఎన్నిసార్లు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవడంతో అక్కడే గ్రీన్ కార్డ్ హోల్డర్ గా ఉన్నాను, తాను అక్కడే గ్రీన్ కార్డ్ హోల్డర్ లో ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తూ కూడా ఇటు చట్టాన్ని కూడా గౌరవించకుండా మాట దాటేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా పాస్పోర్ట్ రద్దు చేయడంతో అమెరికాలో కూడా ఆటోమేటిక్ గా ప్రభాకర్ రావు యొక్క పాస్పోర్ట్ అయితే రద్దు అవుతుంది అనేటువంటిది అయితే చెప్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటు అమెరికన్ కాన్సులేట్ తో పాటు విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి వారు కూడా పూర్తిగా చొరవ తీసుకొని అయితే మాత్రం ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి రెడ్ విత్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో మొత్తంగా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేటువంటి ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో మొత్తంగా వారందరికీ కూడా ఒక రకంగా షాక్ తగిలింది అన్నట్లుగానే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభాకర్ రావుని తీసుకురావడమే కాకుండా ఇటీవలే గత ఒక్క రోజు క్రితం కూడా ఇటు A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావును కూడా విచారించడం జరిగింది. మొత్తంగా ఆయన దగ్గర కొన్ని కీలకమైనటువంటి హార్డ్ డిస్క్, అదేవిధంగా డాక్యుమెంట్స్ తో పాటు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును అయితే మాత్రం ఇండియాకి తీసుకురాబోతున్నారు. ఆయన పాస్పోర్ట్ కూడా రద్దయింది అన్నట్లుగానే మనం చెప్పాలి. తేజ, అలాగే ఇక ప్రభాకర్ రావు ఇండియాకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో త్వరలోనే తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా పర్వీన్, ఎందుకంటే ఆయన పోలీసులు చెప్పినట్టు ఎన్నోసార్లు ఇటు సిట్టు దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తుకు సహకరించాలని చెప్పి పోలీసులు కోరారు. ఆయన ఇండియా వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇండియాకి రావాల్సిందిగా కూడా కోరారు. అయినప్పటికీ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కనీసం పోలీసులకు, ఆయన ఒక పోలీస్ అధికారి అయ్యుండి కూడా కనీసం పోలీసులకు సహకరించినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇదే నేపథ్యంలో ఈ జరిగినటువంటి ఆయన వ్యవహరించినటువంటి తీరుని, ప్రభాకర్ వ్యవహరించినటువంటి తీరు మొత్తాన్ని కూడా పూర్తిగా కోర్టు కూడా వివరించినటువంటి పోలీసులు వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సిట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా ఈ విధంగా ప్రభాకర్ రావు చట్టాన్ని వ్యతిరేకంగా
చట్టానికి అనుగుణంగా నడుచుకోవట్లేదు, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తంగా సీరియస్ గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఆయన పాస్పోర్ట్ ను రద్దు చేసింది. సో ఇక ఆటోమేటిక్ గా అమెరికాలో ఉన్నటువంటి ఆయన పాస్పోర్ట్ ఏదైతే గ్రీన్ కార్డు ఉందో అది ఆటోమేటిక్ గా రద్దు అయిపోతుంది. సో రెడ్ విత్ కార్నర్ నోటీసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావుని కొన్ని రోజుల్లోనే ఇండియాకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి పర్వీన్. రైట్, థ్యాంక్ యూ తేజ.